విశాఖ సిటీలో 4 దిక్కులు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014, 2019లో టీడీపీ విజయం సాధించింది. 2024లో మాత్రం సిటీలో ఏ పార్టీ గెలుస్తుందనేది సస్పెన్స్ గా మారింది. జూన్ 4 మధ్యాహ్నం నాటికల్లా ఫలితాల మీద ఒక క్లారిటీ రానుంది. విశాఖలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి ఫలితం మాత్రం విశాఖ దక్షిణం నుంచే వెలువడుతోందని తెలుస్తోంది. ఇది మొత్తం సిటీలోని అన్ని నియోజకవర్గాల కన్నా తక్కువ ఓటర్లు ఇక్కడ ఉండడం కారణంగా కనబడుతుంది. ఈసారి ఎన్నికల్లో దాదాపుగా 2 లక్షలకు పైగా ఓటర్లు పాల్గొన్నారు. దీంతో తొలి ఫలితం విశాఖ దక్షిణం నుంచే వెలువడబోతోందని, ఇక్కడ బోని కొట్టే పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతోందని నమ్మకం నియోజకవర్గంలో బలంగా ఉంది. కూటమి అభ్యర్థి వంశీకృష్ణతో వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పోటీ పడిన విషయం తెలిసిందే. పోలింగ్ అనంతరం ఆయా పార్టీల అభ్యర్థులు తమ గెలుపు ఓటములపై అంచనాలు వేసుకుంటూ వచ్చారు. ఈ నియోజకవర్గంలో పోటీ ఓ స్థాయిలో జరిగింది. 2 సార్లు ఇక్కడి నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని తహతహలాడుతున్నాడు. ఈసారి తాను గెలుస్తానని చెబుతున్నారు. తొలి ఫలితం ఫ్యాన్ కు అనుకూలంగా వస్తుందని కూడా ఆయన పేర్కొంటున్నారు. 2004, 2009లో విశాఖ దక్షిణ ఫలితం అనుకూలంగా రావడంతో విశాఖ సిటీలో కాంగ్రెస్ మిగిలిన సీట్లు గెలుచుకుంటోందని గుర్తు చేస్తున్నారు. ఇది ఒక రకమైన సెంటిమెంట్ అని స్థానికులు అంటున్నారు. టీడీపీ కూటమి కూడా దక్షిణ సీట్ మీద ధీమా వ్యక్తం చేస్తోంది. మేము కూడా దక్షిణం నుంచే విజయయాత్ర మొదలు పెడతామని అంటుంది. అలా 2 పార్టీలకు ఇప్పుడు దక్షిణం సెంటిమెంట్ గా మారింది. మరి ఓటర్లు ఎవరిని అందలమెక్కిస్తారో అన్నది 4వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.